గేమింగ్. సో హలో గైస్, ఈరోజు అయితే మనం సిరీస్ 2 సినిమా థియేటర్ పార్ట్ 2 చేయబోతున్నాం. సిరీస్ 2 ఇస్ కమింగ్ సూన్ అని పెట్టినా కానీ ఆల్రెడీ వచ్చేసింది పార్ట్ 1. అందుకని ఆ సిరీస్ అంటే ఒక అది అన్నట్టు సిరీస్. సో పార్ట్ 2 ఇదైతే పార్ట్ 2 షూట్ చేయబోతున్నాం. పార్ట్ 2 మనకి ఏమేమి ఉంటాయంటే ఇంకో పార్ట్ 2 మనకి ఏమేమి ఉంటాయంటే హాల్ 2 అండ్ ఫుడ్ కోర్ట్ ఉంటాయి. సో ఇది మీరు చూసినట్టే ముందున్నదైతే టికెట్ కౌంటర్. హాల్ 1 చాలా నాకు అనిపిస్తే చూపిస్తాను. ఇప్పుడైతే మనకి ఫుడ్ ఐటమ్స్ కావాలి. ఫుడ్ ఫస్ట్ సినిమా థియేటర్ హాల్ 2 అటువంటి చేద్దాం. టికెట్ కౌంటర్ పైన ఉంటుంది. అది సిరీస్ సిరీస్ 2 పార్ట్ సో మనకి ఫ్లోర్ హాల్ 1 కొంచెం ప్రాబ్లం అయింది. ఇప్పుడు హాల్ 2 ప్రాబ్లం కాదు. అందుకని నేను తొందరగా చేసేస్తున్నా. ఓకే, తొందరగా చేసేస్తున్నా. ఫస్ట్ కూడా అయితే అయిపోతుంది. కోట్కి చాలా చిన్నగా ఉంటుంది హైట్. కానీ సినిమా హాల్స్ 1 and 2 హాల్ 1, 2, 3 చాలా పెద్దగా ఉంటాయి. చాలా హైట్ ఎక్కువ ఉంటుంది. అండ్ టికెట్ కౌంటర్ కూడా హైట్ తక్కువనే ఉంది. సో ఇప్పుడైతే మనకు అయిపోతుంది తొందర. సెకండ్ వాల్ ఉన్నాం. సెకండ్ వాల్ ఈ 2 లైన్స్ పెట్టేసి అయిపోతుంది. హాఫ్ అయిపోయింది. మంచిగా ఒక పోల్ లాగా దీన్ని బ్యాలెన్స్ చేసి ఇంకొక హాఫ్ పార్ట్ అయితే వేసేస్తున్నా. హాఫ్ పార్ట్ ఇదైతే మనకి పార్ట్ 2 సండే రోజు వస్తుంది. పార్ట్ 3 కూడా కుదురుతుంది ఈరోజు. అయిపోతుంది. ఇదైతే మన ఎగ్జిట్ ఇంకా పైకి ఇది హాల్ 1 ఇంకా చూడండి. ఇక్కడ హాల్ 1 లేవు. ఇంకా హాల్ 1 కొంచెం పైన కొంచెం పైకి వచ్చినట్టు వచ్చింది. సో ఇప్పుడైతే టికెట్ కౌంటర్కి ఇంకా ఫుడ్ కోర్ట్కి సంబంధం ఉండదు. ఎగ్జిట్ అని అక్కడ బోర్డ్స్ పెట్టాలి. ఫుడ్ కోర్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో అవేంటి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని తయారు చేసి అమ్ముతున్నట్టు పెడతా. సో మన అదేంటి యానిమల్ సిరీస్ అయిపోయింది. అదిగోండి చూడండి మన బిల్డింగ్. ఇప్పుడైతే మనం 3rd వాల్ 4th వాల్ కూడా బిల్డ్ చేస్తున్నాం.
ఇంకా 4 walls 2 roofs అయితే ఉన్నాయి మనకు కట్టడానికి. ఎందుకంటే 4 walls ఎక్కడ ఉన్నాయంటే మళ్ళీ దీనిపైన అంటే ఫుడ్ కోర్ట్కి కూడా 4 walls ఉంటాయి కదా. అండ్ 1 స్లాబ్ పైన రూఫ్, దీనికి కూడా ఒక రూఫ్ ఉంది కాబట్టి 4.5 వాల్ కట్టాలి. ఇంకా రూఫ్స్ వేయాలి, ఫర్నిచర్ అవన్నీ పెట్టాలి. ఈ వీడియోస్ కొంచెం పెద్దగా ఉంటాయి, 2 floors పడుతున్నా నేను. సో 30 minutes లేకపోతే 29 minutes లేకపోతే మ్యాక్సిమం 23-24 అక్కడనే ఉంటాయి వీడియోస్ అయితే మినిట్స్. ఈ వీడియో అయితే కొంచెం తక్కువనే ఉంది, అంటే కంపేర్ విత్ ఫస్ట్ వన్ 23 minutes ఉంది. సో ఇప్పుడైతే మన 4 walls అయిపోయినాయి. ఇంకా 4 walls 2 slabs ఉన్నాయి. ఇంకా లిఫ్ట్ పార్ట్ బిల్డ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు 4 ఎంట్రన్స్ కదా. ఎందుకు పెట్టినా ఇట్లనే ఉంటుంది మన లిఫ్ట్ దాకా. మనం ఒకసారి కరెక్ట్ మీడియం తీసుకుని పైన లిఫ్ట్ పెట్టాము. అక్కడ క్లోజ్ చేసేస్తున్నాం. మళ్ళీ దానికి తర్వాత ఓపెన్ చేసి కూర్చున్నాం. అది హాల్ 2 అయితే చేసేస్తుంది. స్లాబ్స్ ఏమన్నా స్లాబ్ తీస్తాం. తొందర పెట్టేసి అయిపోతుంది మనది మొత్తం. అయిపోతుంది మొత్తానికి. ఇంకా మిడిల్ హాఫ్ పార్ట్ అయితే మనకు మొత్తం అయిపోతుంది. ఆ హాఫ్ పార్ట్ కూడా అయిపోయింది. చూడండి సో నేను మాట్లాడుతున్నాను. హాల్ 1 కూడా యాడ్ అవుతుంది, అందుకని నేను చూపించలే ఫస్ట్లో. అయితే ఫ్రీ సీట్ తొందర వచ్చేయండి, చూద్దాం సినిమా. సో మీకు ఒక జోక్ చెప్పాలి. నేను యూట్యూబ్లో చూశాను. అదేంటంటే ఒక శిష్యుడు అంటే ఒక స్టూడెంట్ వాళ్ళ తెలుగు టీచర్ని, గురుగారు నేనేమనుకుంటే అది కావట్లేదు, మీరే చెప్పాలి ఏం చేయాలో నేను అంటే, గురుగారు అన్నారంట, అరే నువ్వు ఏం చేయకరా అన్న అయితే అంటే నేను ఏమనుకోవద్దు అన్నారంట. నువ్వు అనుకుంటే ఏమైతలేవు అన్నావు, అందుకని ఏమనుకోక అన్న అయితే అన్నంత. సూపర్ జోక్ కదా. సో ఈ జోక్ మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అనుకుంటారు వాళ్ళు కూడా 1 minute.
లైట్ అడ్డొస్తుంది పైకి. సో ఇప్పుడైతే హాల్ 1కి వెళ్తున్నాం మనం. ఇప్పుడైతే హాల్ 1 ఉంది. ఆ మాట కూడా నెక్స్ట్ కొంచెం సేపు అయినాక వస్తుంది. నేను అవి కట్టినాక మిస్టేక్ చెక్ చేసుకోవడానికి వెళ్తాను. సో ఎగ్జిట్ డోర్ పక్కనే ఉండేది. ఫస్ట్ ఫ్లోర్ ఎగ్జిట్ పక్కనే ఉంది ఫస్ట్ హాల్లో అయితే. సో ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళాలి. నేనైతే ఇక్కడ వాళ్ళు పడకుండా పెట్టేస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో కూడా పెట్టాలని. కానీ మీకు అది చూపించండి. ఫస్ట్ ఫ్లోర్ గురించి కాంపిటీషన్ రావు, లాస్ట్కి వస్తాయి. ఇప్పటికైతే ఏం రావు ఈ వీడియోలో ఫస్ట్ ఫ్లోర్. నేనైతే 2 తీస్తున్నా, కింద చెక్ చేస్తా. 1 ఉంటే 1 లేకపోతే 3 ఉంటే 3 మళ్ళీ చెక్ చేసుకోవాలి మొత్తం అయిపోయినాక. నాకు 1 ఉంటే రాకుండా హాల్ 1 అని అయితే హాల్ 1లో మనకు చాలా మెంబర్స్ కూర్చోవచ్చు, కానీ హాల్ 2 చాలా తక్కువ మెంబర్స్ కూర్చోవచ్చు. హాల్ 1 కొంచెం పెద్దగా ఉంది కదా కంపేర్డ్ విత్ దిస్. హాల్ 2 అని ఎక్కడ పెడదాం? హాల్ అరే వై హాల్ వాల్ అయిపోయింది. వాల్ అయిపోయింది. హాల్ 2 అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం అరే నైట్ అయిపోయింది. సరే పండుకున్నాం. మన బెడ్ అయితే బ్లాక్ కలర్, అది యాష్ కలర్ హౌస్కి బ్లాక్ కలర్ బెడ్ నిన్ననే పెట్టినవి. బెడ్ ఇట్లానే వచ్చింది. ఎందుకంటే సిరీస్ అయిపోయే వరకు చూసి అయిపోతుంది. లేకపోతే హౌస్ అయిపోయినాక కింద సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఐరన్ గోళాలు పెట్టిద్దాం. సో అయిపోతుంది మనకైతే ఇంకా కొంచెం సేపు. ఎందుకంటే ఫుడ్ కోర్ట్ ఎలాంటి సినిమా థియేటర్ హాల్ కాదు కదా. సో సో ఈ పార్ట్తో మన హాఫ్ వీడియో అయిపోయింది. ఇంకా హాఫ్ వీడియోనే ఉంది చూడండి. ఇక్కడ మనం సెకండ్ వన్ బిల్డ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ అయిపోయింది. కొంచెం ఎక్కువది కాబట్టి హాఫ్ డివైడ్ చేసుకొని చేస్తున్నా. నేను కౌంట్ చేసుకోలేను, తర్వాత కౌంట్ చేసుకోవచ్చు. 5 ఉన్నాయి. యాస్టీస్ 5 ఉన్నాయి. మీరు తెలిసి ఇది వేరే ఐలాండ్, అది వేరే ఐలాండ్. అదే గోల్డెన్ హౌస్ది వేరే ఐలాండ్, ఇది వేరే ఐలాండ్. ఒక చిన్న ల్యాండ్ అంతే ఇది. ఇంకా చుట్టూ సముద్రం, చిన్న ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీద సినిమా థియేటర్ వెళ్తుంది. ఎవరు వస్తారో ఇంకా ల్యాండ్కి. అందుకని సినిమా థియేటర్కి మంచి ప్లేస్ ఉండాలంటారు. ఇంకా అది క్యాంపింగ్ అని ఎవరో ఒకరు వస్తారు కదా, అడ్వెంచర్ చేసేవాళ్ళు, వాళ్ళని చూస్తారు సినిమాస్. చూడండి మొత్తం అటు సైడ్ మొత్తం వెనకాల సైడ్ అంతా ఓషన్. ఎప్పుడైతే వాళ్ళ థర్డ్ వాళ్ళ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా ఓషన్ ఉంటుంది. కొంచెం వెనకాల సైడ్ పెట్టేసరికి అది సినిమా థియేటర్ కనిపించాలి మీకంతా. అయిపోతుంది. అయిపోయింది. థర్డ్ వాళ్ళు ఫోర్త్ వాళ్ళు ఆ ఫోర్త్ వాళ్ళు కూడా అయిపోయింది. ఫోర్త్ వాళ్ళు కూడా అయిపోయింది. కొంచెమే ఉంది. నేను
చిన్న రోస్ వేసి సో ఒక బ్లాక్ పెడితే మన ఒక 5-6 బ్లాక్ పెట్టేసి సిరీస్లో ఉన్న బిల్డింగ్ అంతా అయిపోతుంది. అంటే హౌస్తో బిల్డ్ చేసేది లోపల ఫర్నిచర్కి మళ్ళీ సపరేట్గా బ్లాక్స్ ఉంటాయి. వైట్ కలర్ బ్లాక్, రెడ్ కలర్ బ్లాక్. సో ఈ ఒక్క బ్లాక్ పెట్టేస్తే మనకు అయిపోతుంది బిల్డింగ్ మొత్తం. బిల్డింగ్ మొత్తం అంటే వాల్స్ అయిపోతాయి. ఇంకా సీలింగ్ ఉంది కదా, స్టార్ట్ చేయొచ్చు. అయిపోతుంది అండ్ కొత్తగా ఎవరైతే మైన్క్రాఫ్ట్ ఆడాలని అనుకుంటున్నారో మనకు ఒక అడ్వైజ్, నచ్చుతుంది వాడండి. మీకు సెట్టింగ్స్ చేంజ్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీకు నచ్చిన సెట్టింగ్స్ చేంజ్ చేయండి. కానీ మ్యాక్సిమం ట్రై చేయండి ఫస్ట్ సెట్టింగ్స్తోనే ఆడడానికి. ఫస్ట్ సెట్టింగ్స్ కొంచెం హార్డ్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ చేస్తే మీకు నచ్చిన సెట్టింగ్స్ చేసినప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. మీకు నచ్చిన సెట్టింగ్స్ చేసినప్పుడు ఫస్ట్ సెట్టింగ్స్ అయితే హార్డ్ ఉంటాయి. అవి నేర్చుకుంటే ఏవైనా నేర్చేసుకోవచ్చు మైన్క్రాఫ్ట్ సెట్టింగ్స్లలో. సో నేనైతే ఇప్పటికీ ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన సెట్టింగ్సే వాడుతున్నాను. నాకు అలవాటు అయిపోయినాయి అవి. అందుకని నేను ఫస్ట్ సెట్టింగ్సే వాడుతున్నాను. మన ఫాల్స్ లాస్ట్ బ్లాక్ ఫాల్స్ అమ్మ ఇంత దాకా. ఓ సారీ, ఇక్కడ లాస్ట్ బ్లాక్, ఆ లాస్ట్ బ్లాక్ తర్వాత పెట్టేస్తా. ఆ లాస్ట్ బ్లాక్ ఇన్ని లైక్స్ ఎందుకు పెడుతున్నాను అక్కడ స్క్రీన్ వస్తుంది కదా అనుకుంటే నేను చెప్పేది వినట్లేదు. కానీ సినిమా థియేటర్ సో ఇక్కడ నుంచి ఇంకా తెలిసి చాలా మిస్టేక్స్ అవుతాయి. ఫస్ట్ అయితే 2 పెడదాం. అయితే చాలు మనకు. కానీ 2తో ఎట్లా స్కెల్ చేస్తారు రా, చాలా ఎక్కువ ప్లేస్ ఉందా. ఇట్లా 3 పెడదాం. ఇప్పటి నుంచి మిడిల్లో సోల్జర్ నిలబడి అమ్ముతున్నట్టు. ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రా ప్లేస్ ఉంది. అక్కడ ఎవరు షాప్ పెట్టలేడు కదా. కానీ అక్కడ కవర్ చేసేసి ఏంటంటే కొంచెం ఓకే. ఇక్కడ ఉన్న పిల్లర్స్ అన్ని తీసేయాలి. రాంగ్ వచ్చింది. 3 బ్లాక్స్ చేయాలి. అక్కడ 3 బ్లాక్స్ చేస్తే అక్కడ ఒకటే వస్తుంది. లాస్ట్కి 2 వచ్చినాయి కదా, ఒకటే వస్తుంది. ఇప్పుడు లాస్ట్ అక్కడ చేసేసి 3 అయిపోతున్నాయి. ఇక్కడ అయితే లాస్ట్కి 2 వచ్చేటట్టున్నాయి. సో నేనైతే ఒకటి తక్కువ అయిపోయింది మనకి. స్పేస్ ఎక్కువ పెడితే బాగుంటుంది, కానీ చాలా తక్కువ సామాన్ పెట్టుకోవచ్చు అట్లా. అయిపోతుంది. ఆర్మర్స్ అయితే తీసుకుంటున్నా. ఆర్మర్లో ప్యాంట్, అదే బాటమ్ ఆర్మర్, ఏమో సాక్స్ రెడ్ది. అయిపోతుంది మొత్తం. ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడే తీసేసుకుంటున్నాను ఇప్పుడే పెడతాను నేనైతే. పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది ఇంపార్టెంట్ కాబట్టి ఒక 3 మినిట్స్ తీసేస్తున్నా. తీసేసి ఇక్కడ ఒకటి ఇవన్నీ కాపర్తో తయారు చేసి అయిపోతుంది మొత్తం.
వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడైతే ఇక్కడ ఐటమ్స్ పెట్టాలి ఫస్ట్ అయిపోతుంది వీడియో కూడా చేతిలో కూడా సెల్ చేస్తున్నట్టు పట్టుకున్నట్టు అయిపోతుంది. ఇక్కడైతే మనం కూడా పట్టుకున్నట్టు చేద్దాం. అయ్యా లేయర్ సెట్ అమ్ముతుంది తినడానికి. అయ్యా ఇక్కడైతే ఇది వెజ్ది, అందుకని నాన్ వెజ్ పెట్టట్లే. ఆగు మన దగ్గర ఇంకా కేక్స్ ఉన్నాయి కదా, కేక్స్ అవన్నీ బిస్కెట్స్ అవన్నీ తీసేద్దాం. అక్కడ కేక్స్ కేక్ అయితే పెడుతుంది ఇక్కడ ఆయన దగ్గర నుంచి తీసేసి ఇక కేక్ అమ్ముతున్నట్టు అయిపోయింది. సో ఇప్పుడైతే మనం మొత్తం అయిపోయింది కాబట్టి నేను బోర్డు తీసుకొని సో ఇక్కడైతే పార్ట్ 3 ఐఎస్ ఈస్ కమింగ్ సూన్. సో ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదు, ఆ జోక్ కోసం మన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సిరీస్ 3 కమింగ్ సూన్. ఆ సిరీస్ 3 మిమ్మల్ని చూసే అంతవరకు బాయ్.